హాయ్ అందరికీ. ఈరోజు మనమైతే రాగి లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదైతే చాలా సింపుల్. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలనైతే వేసుకొని వేయించుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు బాగా వేగాల్సిన అవసరం లేదు. నార్మల్గా కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 కప్పు నువ్వులను కూడా వేసుకొని వేయించుకోండి. నువ్వుల పైన కొన్ని వాటర్ని చల్లడం వల్ల మనకైతే మంచిగా వేగుతాయి అన్నమాట. సో దోరగా వేయించుకొని ఈ విధంగా వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి లేకపోతే ఆయిల్నైనా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3/4 కప్పు బొంబాయి రవ్వనైతే యాడ్ చేస్తున్నాను. ఈ రవ్వనైతే మంచిగా నెయ్యిలో ఈ విధంగా మంచిగా కలుపుకొని ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలపండి. మనమైతే ఈ రవ్వని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. లేకపోతే రవ్వ అనేటువంటిది మాడిపోతుంది. సో ఇదైతే కొంచెం మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1.5 కప్పు రాగి పిండిని అయితే నేను యాడ్ చేస్తున్నాను. 3/4 కప్పు రవ్వకి ఒక 1.5 కప్పు రాగి పిండి అయితే సరిపోతుంది. దీన్ని కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. మనం రాగి పిండిని బొంబాయి రవ్వతో కలుపుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది. డైరెక్ట్గా అయితే ఎప్పుడు కూడా యాడ్ చేయొద్దు రాగి పిండిని. సో అలా యాడ్ చేయడం వల్ల మనకైతే మెత్తగా ఉంటుంది. సో ఈ విధంగానైతే మంచిగా కలుపుకోవాలి. పిండిని కూడా కొంచెం అయితే వేగిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు చల్లార్చుకోవాలి. నేనైతే పల్లీల మీద పొట్టు అయితే తీయట్లేదు. మీరు కావాలనుకుంటే తీసుకోండి. ఈ పల్లీలని నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి. వీటినైతే మనం బాగా ఒకేసారి మిక్సీ పట్టడం వల్ల చాలా మెత్తగా అయిపోతుంది. సో మధ్య మధ్యలో ఆగుకుంటూ పట్టితే మనకైతే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. సో మనకి ఇప్పుడైతే ఈ రాగి పిండి కూడా చల్లారిపోయింది. దీన్ని కూడా మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. ఇందులోనే ఒక 1 కప్పు బెల్లంని కూడా యాడ్ చేయండి. మీకు ఒకవేళ తీపి తక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం తక్కువ యాడ్ చేసుకోండి. సో దీన్ని కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా పొడి పొడి అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. మనమైతే మిక్సీలో మంచిగా ఆగుకుంటూ పడితే మనకు ఈ విధంగా పొడి పొడిగా అయితే వస్తుంది. లేకపోతే ఒకేసారి పడితే మాత్రము బెల్లము అంతా ఇట్లా మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో మనకైతే ఈ విధంగా మంచిగా మెత్తగా ఇలా పొడి పొడిగా అయ్యేలాగా పట్టుకోండి. ఇప్పుడు ఈ పల్లీల పొడిను రాగి పిండి ఈ రెండింటినైతే మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకేలాగా కలిసేలాగా కలుపుకోండి. అప్పుడైతేనే మనకు అన్నీ కూడా మంచిగా ఒకే టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఇట్లా చేతిలోకి తీసుకొని ఈ విధంగా మంచిగా పిసుక్కోవాలి. మనకైతే మంచిగా ఇలా ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. పొడి అయితే మంచిగా కలిపిన వెంటనే పిసకండి. అలా పిసకడం వల్ల మనకైతే తొందరగా మంచిగా ఇలా లడ్డులాగా అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది. వీటన్నింటిని కూడా ఈ విధంగానే లడ్డూలు అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. అన్నైతే ఈ విధంగా చేసుకొని ఒక స్టీల్ డబ్బాలను అయితే పెట్టుకొని రోజు ఒకటైతే తినండి. ఇవైతే చాలా చాలా మంచిది హెల్త్కి.
ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అదేవిధంగా చిన్న పిల్లలకైతే రోజు ఈ విధంగా ఒక్కొక్కటైతే ఇవ్వండి. చాలా హెల్దీ అన్నమాట. సో ఈ విధంగా ఒక స్టీల్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోండి.